దాదాపుగా 2 రోజుల నుంచి వార్ అప్డేట్స్లో అత్యంత కీలకమైన కొన్ని విషయాలు జరిగినాయి. వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక 5 విషయాలు చెప్పబోతున్నాను. నిజానికి ఇవి చాలా కీలకమైన విషయాలు. యుద్ధం ఇలాంటి టర్న్స్ కూడా తీసుకుంటుందా, ఈ స్థాయిలో ఉందా అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా అమెరికా ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేస్తుంది, అమెరికా నిలబడుతుంది, ఎంతైనా ట్రంప్ అంత ఈజీ లెక్కలేమి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు అని అందరం భావిస్తున్నాం కదా. కానీ మగధా న్యూస్ మొదటి నుంచి ఒకటే చెబుతూ వస్తుంది, డిఫెన్స్ విషయంలో అమెరికా పెర్ఫార్మెన్స్ పూర్గా ఉంది అని. అమెరికా డిఫెన్స్ స్ట్రెంగ్త్ పూర్గా ఉంది. ఇంత ఖర్చు పెట్టి, అంటే ఒక రకంగా ఖర్చు ఏమో ఎక్కువ కానీ సౌండ్ ఏమో తక్కువ. డిఫెన్స్ స్ట్రెంగ్త్, వాళ్ళ యుద్ధ విమానాలు కానీ లేదంటే వాళ్ళకున్న పవర్ కానీ ఇరాన్ లాంటి ఒక చిన్న దేశాన్ని ఢీకొట్టడానికి తన వల్ల కావట్లేదు ప్రస్తుతానికి అమెరికా. ఇదంతా కూడా డిఫెన్స్ స్ట్రెంగ్త్లో పూర్గా ఉంది, ఆ డొల్లతనాన్ని బయటపెట్టుకుంది అని మనం మాట్లాడుతూ ఉంటే, ఇంకొక వైపు కూడా తన పెర్ఫార్మెన్స్ పూర్ అని ఇంకో విషయంలో కూడా బయటపెట్టుకుంది అమెరికా. అదే టెక్నాలజీ విషయంలో. అసలు నమ్మడానికి నమ్మశక్యంగానే విషయం ఇది. టెక్నాలజీలో అసలు అమెరికాని ఢీకొట్టే ఇది సాధ్యమవుతుందా? సరే, యుద్ధం విషయంలో ఇప్పటి వరకు ఏదో మ్యానిపులేట్ చేసింది, మభ్యపెట్టింది అని అందరూ అనుకున్నా, టెక్నాలజీలో ఇన్ని కంపెనీలు అన్నీ కూడా అమెరికా బేస్డ్ కంపెనీలే కదా టెక్నాలజీ అంతా కూడా. అలాంటిది టెక్నాలజీలో అత్యంత పూర్ పెర్ఫార్మెన్స్ని కనబరిచింది. తన సంస్థను కూడా తాను కాపాడుకోలేకపోయింది, తన డేటాని కూడా తాను కాపాడుకోలేనంత ఘోరమైన పరాభవాన్ని ఈరోజు అమెరికా ఎదుర్కొంటోంది. ఎందుకు నేను ఇంత బలంగా చెబుతున్నాను అంటే, ఏకంగా అమెరికాలోని ఆ సంస్థ ఈ సంస్థ కాదు, FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంత కీలకం. FBI అనేది ఒక నిఘా సంస్థ అమెరికాకి. అంటే అమెరికాకి సంబంధించిన డేటాని ఇరాన్ IRGC అటాక్ చేసింది, మొత్తం హ్యాక్ చేసింది. అమెరికా FBI చీఫ్ మెయిల్స్కి సంబంధించిన డేటా మొత్తం హ్యాక్ అయింది. ఈ FBI చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఆయన, గుజరాత్ వ్యక్తి, ఆయనే క్యాష్ పటేల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. FBI లాంటి సంస్థ డేటాని కూడా ఈరోజు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకా ఏంటి అమెరికా పరిస్థితి? అంటే టెక్నాలజీ పరంగా అమెరికా ఎంత డొల్లగా ఉంది. వీళ్ళది ఏదైతే ఉందో సపరేట్ వాళ్ళ కోసం మాత్రమే ఇది. FBI iCloud అనేది అమెరికాకి సంబంధించిన సంస్థ, సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళదే. అలాంటి దాన్ని ఇరాన్ IRGC అటాక్ చేసింది, సైబర్ అటాక్ చేసింది, వాళ్ళ డేటాని మొత్తం కూడా క్యాచ్ చేసింది. ఒక్క FBI చీఫ్కి సంబంధించిన iCloud డేటా మెయిలింగ్ మాత్రమే కాదు సైబర్ అటాక్ జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పబోతున్నాను, ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. ఇదేంటంటే అమెరికా దరిదాపుల్లోకి, అమెరికా డేటా అండ్ టెక్నాలజీ దరిదాపుల్లోకి వెళ్ళడానికే భయపడే లాంటి వాళ్ళకి అమెరికాని నడిపించే సంస్థలు ఉంటాయి అని నేను ఎర్ర జర్నలిజంలో ఎప్పుడూ చెప్తూ వస్తాను కదా. డీప్ స్టేట్ పాలిటిక్స్ అని, అలాగే లాక్హీడ్ మార్టిన్ అని, ఇలాంటి వాళ్ళ పేర్లు, డిఫెన్స్ కంపెనీల పేర్లు చెప్తూ వస్తాను కదా. ఇలాంటి లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన డిఫెన్స్ డేటాకి డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇది సైబర్ అటాక్తో కాదు, ఇది ఒక రకంగా ఒక స్పైన్ ఏర్పాటు చేసింది ఇరాన్ IRGC. ఏడాది 2 ఏళ్ళు కాదు, 13 ఏళ్లుగా అమెరికన్ లేడీ స్పైగా లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఇరాన్కి ఇస్తూ ఉంది. ఈ అమెరికన్ లేడీ ద్వారా ఇరాన్ IRGCకి చేరింది. 13 ఏళ్ల నుంచి ఈవిడ స్పైగా పనిచేస్తుంది. లాక్హీడ్ మార్టిన్ డిఫెన్స్ కంపెనీకి సంబంధించిన డేటా చోరీ దాదాపుగా 375 TB, 375 టెరాబైట్స్ డేటా మొత్తం కూడా హ్యాకర్స్ హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక సైబర్ అటాక్. ఈ యుద్ధ సమయంలో ముఖ్యంగా యుద్ధ విమానాలు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన సంస్థకి F-35 యుద్ధ విమానాల డేటా మొత్తం కూడా వెళ్ళిపోయింది. అలాగే హండాలా అని మరో హ్యాకర్స్ గ్రూప్, వీళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న ఇదే యుద్ధ విమానాలు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ సంస్థకి సంబంధించిన ఉద్యోగుల డేటాని, వాళ్ళ ఐడి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేశారు. అటు FBI చీఫ్ క్యాష్ పటేల్కి సంబంధించిన డేటా చోరీలో దాదాపుగా $10 మిలియన్, అలాగే లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన ఈ సైబర్ అటాక్ విషయంలో వీళ్ళు దాదాపుగా $400 మిలియన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అంటే ఇది దేశాన్ని, అంటే శత్రు దేశాలకి అమ్ముకోవద్దు అని ఒక అనౌన్స్మెంట్ రూపంలో ఇటు పెంటగాన్ డిఫెన్స్ కానివ్వండి, లేదంటే వాషింగ్టన్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ రెండూ చెబుతున్న విషయాలు, వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్ కానీ పెంటగాన్ డిఫెన్స్ కానీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఒక రకంగా ఈ రెండు సంస్థలు, ఇటు FBI
సిఐఏ అలాగే లాక్హీడ్ మార్టిన్ ఈ మూడిటిని కూడా మనం కాపాడుకోలేకపోయాం. ఒక రకంగా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ కాదు ఎక్స్టర్నల్ సెక్యూరిటీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాం అన్న మీమాంసలో డైలమోలో తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతానికి అమెరికా అధికారులు అని చెప్పాలి. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ లెక్కన ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరి చేతిలో పూర్తి డీటెయిల్స్ అండ్ డేటా ఉండే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ ప్రస్తుతానికి బయటికి రానియకుండా FBI అండర్లో పెట్టుకొని ఉంది. అంటే FBI అండ్ CIA ఇవి మా గూఢచార సంస్థలు. ఏ దేశాన్నైనా సరే చెరబట్టగలం, ఏ దేశంలో అయినా సరే మేము అన్రెస్ట్ క్రియేట్ చేయగలం, ఏ దేశంలో అయినా యుద్ధం తీసుకురాగలమని ఇన్నాళ్ళు ఏ సంస్థల్ని చూసైతే ఇటు FBIని అటు CIAని అలాగే ఆ పైనున్న లాక్హీడ్ మార్టిన్ లాంటి సంస్థలను చూసి అమెరికా విర్రవీగిందో ఒక రకంగా ఇరాన్ ఇప్పుడు ఆ 3 కొమ్ముల్ని కూడా విరిచేసింది. ఒక డేటా అటాక్ చేయడం, ఆ డేటాని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఏ స్థాయిలో టెక్నాలజీని వాడితే ఇదంతా కూడా తీసుకురాగలుగుతారు. అలాగే 13 ఏళ్లుగా ఒక స్పైని పెట్టి అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకోగలిగారు అంటే కనుక నిజంగా విమానాల టెక్నికల్ డేటాకి సంబంధించి ఈ స్పై మొత్తం ఇచ్చేశారు. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మాత్రమే కాదు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ మీద, ఇంటర్నల్ సెక్యూరిటీతో పాటుగా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ మీద పూర్తిగా అమెరికా మీద ప్రజలకి నమ్మకం పోయింది ఈ ఇన్సిడెంట్తో. డిఫెన్స్ విమానాల స్ట్రెంగ్త్లో మాత్రమే కాదు తన టెక్నాలజీలో కూడా వెరీ పూర్ అని చెప్పేయచ్చు.